లెట్స్ బ్రేకప్. రీజన్ ఏంటి? రీజన్ తెలుసుకునే అర్హత కూడా నీకు లేదు. ఏంట్రా? బ్రేకప్ అయిందంటగా. కాజ్ ఏంటో నాకే తెలీదు. వీడికేం చెప్పాలి? ఏమో తెలీదురా. తెలీదా? తెలీదేంట్రా? ఇంతగా అమ్మాయిని ఏమని చేహా? ఉట్రా, నేనేం చేయలేదు. అందుకే వదిలేసి ఉంటుంది. అయినా ఎన్నిసార్లు చెప్పానురా నీకు ఓయోకి తీసుకెళ్ళి ఏదో ఒకటి చేసావని? పోరా, పో పోబే. అంతే ఉంటుందిలే. ప్రతి నా కొడుక్కి కావాలి. హలో, నీ లవర్ నీకు బ్రేకప్ చెప్పి రీజన్ చెప్పని దొబ్బేమందంటగా. ఫోన్ పెట్టరా, ఫోన్ పెట్టు. నాకే బ్రేకప్ రీజన్ తెలియదంటే వీళ్ళకేం చెప్పాలి? ఏరా నీలో మ్యాటర్ లేదని చెప్పి నీ లవర్ ఇసి పెట్టేళ్ళిందంటగా. పంపించరా, నీ లవర్ను పంపించరా. అదే నీకు చెప్తే మ్యాటర్ ఉందో లేదో. బొంగు, నీ లవర్ని నువ్వేం చేయలేకపోయినావు, నా లవర్ని నేను చేస్తావురా? చిపరా. రేయ్, ఏంట్రా మొహం అలా పెట్టి డల్గా ఉన్నావు? ఏం లేదులే. మరెందుకు డల్గా ఉన్నావు? తను నన్ను వదిలిసి వెళ్ళిపోయిందిరా. తెలిసిందిరా, బ్రేకప్ అయిన బాధలో ఉన్నావు కదా. కాస్త స్పేస్ ఇద్దామని కాల్స్ మెసేజెస్ చేయలేదు. అది వదిలేసినందుకు బాధ కాదురా, ఎందుకు వదిలేసిందో తెలియకే బాధపడుతున్నాను రా. అది చెప్పకపోవడం కాదు గాని ప్రతి నా కొడుకు వాడికి నచ్చిన స్టోరీ రాసుకుంటున్నాడు రా. ఓ పని చెయ్యి, ఓ 10 రోజులు ఎవరి ఫోన్లో ఎత్తద్దు, ఎవరితోనూ మాట్లాడద్దు. కావాలంటే బాస్తో నేను మాట్లాడి వర్క్ ఫ్రమ్ హోమ్ అరేంజ్ చేస్తాను. ఇంటికెళ్ళు, సరేనా? కాఫీ తాగు. నానా, నీతో ఒక నిమిషం మాట్లాడాలనుకుంటున్నారా? అనుకోవడం ఎందుకు, మాట్లాడు. అంటే నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. సర్లే, ఇప్పటికైనా అనుకుంటున్నావు. ఇంకా నేనే ఎవరినైనా తగులుకోలేమో అనుకుంటున్నా. అసలుకే ఏజ్ అయిపోతుంది. చూసావా, చూస్తావా? చూశానురా, ఒక్కటే కూతురు, 25 ఎకరాల పొలం, 25 లక్షలు. బయటికి చెప్పకు, నాకు ఓకే. ఒకసారి వెళ్ళి మాట్లాడు, నేను వెళ్ళి చూసుకుంటా, సరేనా? మండీలో పెళ్లి చూపులే. వీళ్ళు తెలిసిన వాళ్ళు అనుకుంటాను. లేదంటే 10% డిస్కౌంట్ అనేది తెచ్చిందేమో. ఏం తింటారు? ఆహా, మీరు సాఫ్ట్వేర్ కదా, ఏమైనా లవ్ స్టోరీ? ఇప్పుడు చేశానని చెప్తే ఏమైందని అడుగుతుంది, బ్రేకప్ అయిందని చెప్తే ఎందుకని అడుగుతుంది. ఎవడికి తెలుసు ఎందుకు వచ్చిన గోల్లే. చీచి, అలాంటివేం లేవు. మరి మీకు? చచా, మా అక్క చిన్నప్పటి నుంచి హాస్టల్లో పెరిగింది. నేను మా అమ్మ నాన్న దగ్గర పెరిగాను. మా అక్క చనిపోయినప్పటి నుంచి వాళ్ళకి ఇంకా క్లోజ్ అయిపోయాను. సో లవ్ మీద పెద్ద ఒపీనియన్ లేదు, కానీ సో నో లవ్ స్టోరీస్. లేదని చెప్తే అయిపోద్ది కదా, ఈ సొల్లంతా ఎందుకు? ఏంటి అంటే మీ అక్క స్టోరీ హార్ట్ టచింగ్గా ఉంది అని అంటున్నా. థ్యాంక్ యూ. ఇంకా అయిపోలేదు, ఇంకా ఉందా? నాకు మా అక్క అంటే చాలా ఇష్టం. నేను రోజు మా అక్కతో మాట్లాడతాను. నాకు బాధ వచ్చినా ఆనందం వచ్చినా తన ఫోటోకి చెప్పుకుంటాను. ఇది మీరు అర్థం చేసుకుంటారు కదా. మీ అక్కకి చెప్పింది నాకెలా అర్థం అవుద్ది? సర్లేండి, అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తా. ఇప్పటి వరకు పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళందరికీ నా బాధ చెప్పుకుంటుంటే నేనేదో పిచ్చిదాన్ని అనుకుంటున్నారు. ఆ ఎదవలందరూ కరెక్ట్గానే చెప్పారు. ఏంటి? కరెక్ట్ అయిన ఎదవ రాలేదు అంటున్నా. మీరు వచ్చారు కదా. అంటే నేను
సరే అండి, అంత కట్నం ఇస్తాను ఆ మాత్రం అడ్జస్ట్ అవ్వలేదు ఏంటి? నాకు ఓకే. మన కాంట్రవర్సీని దాటి కాంట్రవర్సీ చేయగలరా మీరిద్దరు? I thought I should title this episode God does not censor, yes. నాకు ఎందుకు సార్ బాబులు చేసేటప్పుడు ఇలాంటి మంచి కామ్ ఆఫీస్ ఎంత లేదు మాకు. అప్పుడు డబ్బులు లేదు.